రోజు కొన్ని వందల అప్డేట్స్ వస్తున్నప్పుడు మల్టిపుల్ వీడియోస్ చేయమని, ఇట్లా న్యూస్ ఇట్లా బయటకు బ్రేక్ అవగానే వీడియో చేసేయమని మీలో చాలా మంది అడుగుతున్నారు. అండ్ మీకు పాయింట్ ఉంది కూడా, ఖచ్చితంగా దేర్ ఇస్ డిమాండ్. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు అండ్ నా వీడియోస్ చూద్దాం అనుకున్నారు అండ్ ఏదైనా న్యూస్ ని నా వీడియోస్ నా ద్వారా విందాం అనుకుంటున్నారు. బట్ మిమ్మల్ని అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 1 గంట 2 గంటలు లేట్ అయినా కూడా లేటెస్ట్ ప్రయారిటైజ్ క్రెడిబిలిటీ. ఇవాళ రోజున ఈజీగా పలుకుబడి సంపాదించొచ్చేమో కానీ పేరు నిలబెట్టుకోవడం చాలా కష్టం. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. నిన్న అర్ధరాత్రి టైంలో ఒక న్యూస్ బాగా వైరల్ వెళ్ళింది అండ్ ఇట్స్ ఈజీ ఫర్ మీ దాని మీద టాపిక్ చేసి వీడియో చేసి మార్నింగ్ వదిలేయడానికి. బట్ అది మన దేశానికి మంచిది కాదు. అది కూడా మన ఇండియాస్ ప్రైడ్ ఐఎన్ఎస్ విక్రాంతికి సంబంధించి. ఇట్స్ ద బిగ్ డాడీ. 43,000 టన్నులు, 30 ఫైటర్ జెట్లు పడతాయి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ పడతాయి. అలాంటి ఐఎన్ఎస్ విక్రాంతికి సంబంధించి మనం చేసింది గర్వంగా చెప్పడానికి మనకే నొప్పి, చాలా ఆనందాన్ని ఇస్తుంది. బట్ అది పిఐబి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వెరిఫై అయినట్టు. ఓన్లీ దెన్ వీ నీడ్ టు స్పీక్. ఇంత పెద్ద మిలిటరీ ఆపరేషన్ ఒకవేళ అయ్యి ఉంటే. అందరికీ ఒక విషయం చెప్తున్నా నేను. కరాచీ పోర్ట్ కి ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళిందని, అక్కడి నుంచి మిగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లోకి లేచాయని, ఈ పోర్ట్లని ధ్వంసం చేశాయని న్యూస్లు వచ్చాయి బయటికి. ఇది ఒక పోర్టల్ కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి యూట్యూబ్ ఛానల్ వరకు ఎటువంటి ఆథెంటికేటెడ్ సోర్స్ లేకుండా దాని గురించి చాలా బలంగా మాట్లాడారు. దీనివల్ల జరిగే నష్టం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక 3 గంటలు ఎర్లీగా వీడియో వస్తుందని, లేదా జరగగానే టక్ అని మనం ఫస్ట్ ఉన్నామని చెప్పి మనం వీడియో చేస్తే అలాగా రేపు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కానీ, ఒక న్యూస్ మీడియా అవుట్లెట్ కానీ, ఇండియన్ న్యూస్ ఆర్టికల్ నుంచి లేదా ఇండియన్ టీవీ ఛానల్ నుంచి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చిందంటే 1కి 10 సార్లు ఆలోచించే పరిస్థితి. అక్కడ దాకా మనం తెచ్చుకోవద్దు. ఇంకా రాలేదు. ఆత్మస్థైర్యం చాలా అవసరం. కొంచెం ఆగండి. కొద్దిగా టైం పట్టినా వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఇక్కడ మనం మాట్లాడదాం. ఎక్కువ వీడియోలు చేస్తే ఎక్కువ వ్యూస్ రావచ్చేమో, బట్ దాన్ని నా దేశం ముందు నేను పెట్టను. అరే మన పాకిస్తాన్ ని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుతున్నాం. వాళ్ళు 1 అడుగు వేస్తే మనం 2 అడుగులు వేస్తున్నాం. వాళ్ళు అఫెన్స్ చేస్తే మనం డిఫెన్స్ ఆడట్లా, మనం కూడా అఫెన్స్ వెళ్తున్నాం. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తుంది, వీడియోస్ తో సహా ఎక్స్పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. 100కి పైగా ఉగ్రవాదులను చంపేశాం. ఈ IC-814 కి సంబంధించిన తీవ్రవాది ఉన్నాడు కదా, అబ్దుల్ రౌఫ్ అజర్ అని, అతన్ని బహావల్పూర్ లో లేపేశాం. ఇన్ని గొప్ప విషయాలు జరుగుతుంటే జరగంది మనం ఎందుకు చెప్పుకోవాలి? అవసరం లేదు, మనకు అంత అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ గా ఆన్ గ్రౌండ్ కుమ్మేస్తున్నాం మనం. మన ఎయిర్ మిసైల్ సిస్టమ్ S-400, దాని పేరేంటో తెలుసు కదా, సుదర్శన చక్ర. మన S-400 గ్రౌండ్ డిఫెన్స్ సిస్టమ్, అది రష్యన్ మేడ్. గత 36 గంటలుగా అది మనకి చాలా హెల్ప్ చేసింది. నేను రాత్రి జమ్మూ అండ్ కాశ్మీర్ లో, పంజాబ్ లో, రాజస్థాన్ లో, గుజరాత్ లో, హర్యానాలో అక్కడ ఉంటున్న ప్రజల మొత్తానికి సడన్ గా సైరన్ సౌండ్స్ వినబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక కంప్లీట్ బ్లాక్అవుట్ చూశారు. దానికి కారణం ఏంటి? పాకిస్తాన్ నుంచి రకరకాల డ్రోన్స్ స్పాట్ అయినాయి. షాపర్ ట్రూ డ్రోన్స్, చైనీస్ మేడ్ డ్రోన్స్. ఇవన్నీ పాకిస్తాన్ దగ్గర ఏ ఉంటాయో అవి. ముఖ్యంగా ఉద్దంపూర్ ని, జమ్మూని మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. సత్వారి ఏరియా దగ్గర అక్కడ జమ్మూ సివిల్ ఎయిర్పోర్ట్ ఉంది. సివిల్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పాకిస్తాన్ ఎక్కడెక్కడ దాడి చేద్దాం అనుకున్నాడో ప్రతి దగ్గర రెగ్యులర్ క్రౌడ్ సంచరించే వాళ్ళే. అది నిన్న మొన్న పూంచ్ లో చేసిన, ఇవాళ జమ్మూలో చేస్తున్నా. సాంబా ఏరియా దగ్గర, RS పురా దగ్గర, ఆర్నియా దగ్గర. ఇది నాన్ వెరిఫైడ్ రిపోర్ట్. ఇది మన దగ్గర విజువల్ ఎవిడెన్స్ ఉంది, రకరకాల మీడియా రిపోర్ట్స్ లో వస్తుంది. కానీ ఒక ఫైటర్ జెట్ పైలట్ మనం పట్టుకున్నామని, ఒళ్ళంతా అతనికి కాలిపోయిందని, ఈ ఫైటర్ జెట్ చాలా స్పీడ్ గా కొడుతుంటాయి. అలాంటి దగ్గర పట్టాం కదా, కింద పడేటప్పుడు దెబ్బలు తగులుతాయి. ఇన్ఫాక్ట్ మన అభినందన్ గారిని వాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా ఆయన ఒళ్ళంతా దెబ్బలతో ఉన్నారు ఆ టైంలో. ఎనీవేస్, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8 మిజైల్లు ప్లేస్ ఆఫ్ వర్షిప్ మీద, ఎయిర్పోర్ట్ల మీద, సివిలియన్స్ ఉండే ఏరియాల మీద కొడదాం అనుకుని చూశారు. రకరకాల డ్రోన్స్ వచ్చినాయి. మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ లో జమ్మూ రీజియన్ సరిగ్గా గమనించండి. ఒకవైపు LOC ఉంటది, కొంచెం కిందకు వచ్చేస్తే మన ఇండియన్ బార్డర్ ఉంటది, ఈ మధ్యలో ఇంటర్నేషనల్ బార్డర్. అక్కడికి F-16 వేసుకొని వచ్చి కోఆర్డినేటెడ్ గా దాడి చేద్దాం అనుకున్నారు. అఫ్ కోర్స్ మన సుదర్శన్ చక్ర ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాన్ని కొట్టింది. ఒక 80-85% ఆఫ్ దెమ్ బార్డర్ దాటేసి వచ్చిన తర్వాత కొడితే 15% వాళ్ళ లొకేషన్ లో స్టార్ట్ అయినప్పుడే, అంటే వాళ్ళ పాకిస్తాన్ బార్డర్ లోనే మన సుదర్శన్ చక్ర పట్టేసి అక్కడే కొట్టింది. యాజ్ ఆఫ్ నౌ 0 క్యాజువాలిటీస్. బట్ మన వ్యోమికా సింగ్ గారు, సోఫియా ఖురేషి గారు ఒక మాట అన్నారు కదా, మేమేది చెయ్యం, ఫోకస్డ్ గా, మెజర్డ్ గా, నాన్ ఎస్కలేటరీ గానే చేస్తాం. కానీ మీ సైడ్ నుంచి మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే, మీరు ఎన్ని అడుగులు మా వైపు వస్తే అంతకన్నా ఒక 2 అడుగులు మేము ఎక్కువ వేసి ముందుకు వస్తాం. నిన్న అదే చేశాం మనం. మన జెట్స్ లాహోర్ దగ్గరికి వెళ్ళాయి, ఇస్లామాబాద్ దగ్గరికి వెళ్ళాయి. వాళ్ళ కమ్యూనికేషన్ హబ్స్, రేడార్లు, ఇన్స్టిలేషన్స్, వాళ్ళు మనకి ఏదైతే ధ్వంసం చేద్దాం అనుకున్నారో అగైన్ మెజర్డ్ గా, ఫోకస్డ్ గా, సివిలియన్స్ ని టచ్ కూడా చేయకుండా. వాడు అంటాడు, పాకిస్తాన్ వాడు 100 అంటాడు, మా సివిలియన్స్, మా పిల్లలు, మా ఆడోళ్ళు అని చెప్పి ఫోటోలు అడిగితే సోషల్ మీడియా చెక్ చేసుకోమని చెప్తారు వాళ్ళు. ఖవాజా ఆసిఫ్ చెప్తున్నాడు కదా నిన్న. It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell in. దీని గురించి మన విక్రమ్ మిశ్రీ గారు మాట్లాడుతూ, ఆ దేశం పుట్టింది ఒక అబద్ధం మీద పుట్టింది. 1947 ఏం జరిగిందో మనం చూసాం కదా అంటున్నారు ఆయన. మీరే వినండి ఒకసారి. इसमें अचरज की कोई बात नहीं है. आखिरकार ये एक देश है जिसने अपना, इसका जन्म लेते ही झूठ शुरू हो गया था. 1947 में जब
पाकिस्तानी फौज ने ఎనీవేస్ వాళ్ళు చేసిన చర్య వల్ల మనం ఆల్రెడీ రెడీగా ఉన్నాం. ద మూమెంట్ వి డిడ్ ఆపరేషన్ సింధూర్ వి న్యూ మనం వాడిని చాలా గట్టిగా కొట్టాం. అక్కడ అంటారు మాకు ఉగ్రవాదులకి సంబంధం లేదు అని, బట్ అక్కడ స్టేట్ ఆనర్స్ తో నివాళులు అర్పిస్తారు. ఎవరో మిలిటరీ పర్సన్ చనిపోయినట్టు ఉగ్రవాదులకి ఫ్యూనరల్స్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ సైడ్ నుంచి గట్టిగా పుష్ ఉన్నట్టుంది, మీరు వెళ్ళండి కొట్టండి అని చెప్పి. ముఖ్యంగా ఈ మసూద్ అజర్ ఫ్యామిలీ, యాకూబ్ ముగల్ గానీ ఇంకా వేరే ఉగ్రవాదులు కూడా చనిపోయారు. వాళ్ళందరి నుంచి ప్రెషర్ ఉందో ఏమో గానీ వీళ్ళు పెద్ద పుడింగుల్లో ఫ్రంట్ ఫుట్ లో కొట్టడానికి వచ్చారు కానీ డక్అవుట్ అయ్యారు ప్రస్తుతానికి. మీరు ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఫేజ్ 3 మొదలైంది. ఆల్మోస్ట్ సింధూర్ 3.0 అంటున్నారు. అవి సర్వేలెన్స్ లో చెప్తుంటాయి మనకి ఇక్కడికి వెళ్ళాలని. సో చూసి ప్లాన్డ్ గా టార్గెటెడ్ గా అక్కడికి ఎక్కడ కొడితే దెబ్బ తగులుతుందో అక్కడ లాగి పెట్టి కొట్టాం. వాళ్ళు చెప్పబోయేది మనకు ఆల్రెడీ తెలుసు కదా, 5 జెట్లను కొట్టేశాం, అవి కింద పడిపోయినాయి, మేమే గెలిచామని కాలర్ ఎగరేస్తారు సివిలియన్స్ ముందు. ప్రూఫ్ కిదర్ హే అని ఇంటర్నేషనల్ మీడియా అడిగితే సోషల్ మీడియా చెక్ చేసుకోండి, ట్విట్టర్ ఉంది కదా అంటారు. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. అండ్ ఈ టైంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ని బయటకు లాగడానికి కారణం మన బ్లూ వాటర్ కేపబిలిటీ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తానికి చెప్పాలి, ముఖ్యంగా పాకిస్తాన్కి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించకూడదని. టర్కీ లాంటి కంట్రీస్ కి, అజర్బైజాన్ లాంటి కంట్రీస్ కి ఈ టైంలో టర్కీ హెల్ప్ చేస్తుంది, కార్గో షిప్లు గట్రా దింపుతుంది పాకిస్తాన్ లో. మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పే ప్రయత్నం ప్రక్రియలో భాగమే ఇది. అండ్ ఏ దేశంలోనే పోర్ట్ అని కొడితే పొట్ట మీద కొట్టినట్టే. రీజన్ ఇట్స్ అన్ ఎకనామిక్ హబ్. ఎనీ ట్రాన్స్ఫర్స్ గానీ, ఈ షిప్పింగ్లు గానీ, బిజినెస్ డీలింగ్లు గానీ అక్కడే జరుగుతుంటాయి. ఇది రెండో కారణం. మూడోది సైకలాజికల్ గా కొట్టాలి అని. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి పాకిస్తాన్ ఊరికే కూర్చోట్లేదు, గెలికిన చోటే కెలకుండా మళ్ళీ కెలుకుతుంది. ఒకసారి నార్త్ వెస్టర్న్ ఫ్రంట్ దగ్గరకు వస్తుంది, ఇంకోసారి జమ్మూ అంటది, తర్వాత పూంచ్ అంటది. ఏదో బలాన్ని ప్రదర్శిద్దామని ఏదో ప్రయత్నిస్తుంది. దానికి మనం ధీటైన ఆన్సర్ ఇవ్వకపోతే ఎలా? ఇవాళ పాకిస్తాన్ చేసిన ప్రతి పని ఎంత మీనింగ్లెస్ మనం మాడదాం. క్రోనలాజికల్ ఆర్డర్ లో మీకు చెప్తా. 15 సిటీల మీద దాడి చేద్దామని చూసింది. 15 చిన్న విషయం కాదు ఇది. నిజం చెప్తున్నాను కదా, మనం డిఫెన్సివ్ లో కానీ ఇప్పుడు ఉంటే ఫెన్సిల్ అవి కట్ చేసి బార్డర్ దాటి వచ్చేద్దామని చూస్తుంది. ఇప్పుడు దాకా డ్రోన్లు మాత్రమే రాగలిగాయి కానీ, అండ్ వాళ్ళు ఎప్పుడు ఇండియానే లాగా ఇంత బ్రిస్క్ గా, ఇంత మెజర్డ్ గా ఇలా కొలతేసి కొట్టడం ఎప్పుడు వాళ్ళు చూడలేదు. నా మీద ఒక దెబ్బ పడ్డం కాదు, దెబ్బ వేద్దామని మీరు అనుకున్నా ఇమ్మీడియట్ గా మీ మీద 2 దెబ్బలు పడుతున్నాయి. తాహిర్ ఇక్బాల్ అని మీ పొలిటీషియన్ స్కూల్ పిల్లల్లో ఏడుస్తున్నాడు. इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है. ఆయన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అయినా దాని గురించి మనం మాట్లాడాలి. గత 24 అవర్స్ లో ఏం జరిగిందో ఒక 15-20 నిమిషాలు వీడియోలో చేసి ఒక 360 డిగ్రీస్ మొత్తాన్ని కవర్ చేస్తూ సింప్లిఫై చేసి మీ ముందు పెట్టేస్తాం. అందరికీ అర్థమయ్యే భాషలో మీ ముందు పెట్టేస్తాం. అండ్ మీరు చెప్పింది కూడా నేను విన్నాను. ఇంకా అప్డేటెడ్ గా ఉండాలని వీడియో మార్నింగ్ వచ్చేస్తుంది. ఇదివరకు రోజు 100లో అప్డేట్స్ వచ్చాయి, ఇప్పుడు గంటకే వస్తున్నాయి. మొత్తం క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసి నేను క్యూరేట్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు కొత్త వాళ్ళు అయి ఉంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. డన్. ఇక్కడ నుంచి నేను మాట్లాడే ఏ కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలన్నా 3 విషయాలు మీరు తెలుసుకోవాలి. 3 రకాల అలర్ట్స్ ఉంటాయి మన డిఫెన్స్ సిస్టమ్స్. స్టేజ్ 1 అలర్ట్, ఇది ఇనిషియల్ వాచ్ మోడ్. ఇది వెంటనే మన రేడార్ సిస్టమ్స్ యాక్టివేట్ అయిపోతాయి. QRTs అని క్విక్ రియాక్షన్ టీమ్స్, అవి స్టాండ్ బై లో ఉంటాయి కానీ ఎటువంటి ఎంగేజ్మెంట్ మనం చేయం, ఆగి చూస్తాం అంతే. ఇకపోతే స్టేజ్ 2 అలర్ట్, ఇవాళ మన భారతదేశంలో బార్డర్ స్టేట్స్ లో దీన్ని ప్రకటించారు. ముఖ్యంగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో, శ్రీనగర్ లో, అంబాలాలో, జోధ్పూర్ లో మన డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో నేల మీద, S-400 గానీ, ఆకాష్ గానీ, స్పైడర్ గానీ, MRSAM గానీ అన్ని కాంబాట్ రెడీనెస్ మోడ్ లో ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ అంతా హాట్ స్టాండ్ బై లో ఉంటుంది. సివిలియన్ ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేస్తారు, బయటకు రానివ్వకుండా చూసుకుంటారు. ఎలక్ట్రానిక్ గా మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది. లోపల సిగ్నల్స్ బయటకు వెళ్ళవు, బయట సిగ్నల్స్ లోపలికి రావు. దీనికన్నా నెక్స్ట్ స్టేజ్ 3 ఉంటుంది కానీ మనం ప్రస్తుతానికి స్టేజ్ 2 లో ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగిందో మనం అందరం చూసాం. అక్కడ ఉగ్రవాదులు తప్పితే రెగ్యులర్ సిటిజన్స్ చనిపోలేదు. కాకపోతే ఆ ఉగ్రవాదులు కొన్ని వందల సంఖ్యలో చనిపోయారు. మన రాజ్నాథ్ సింగ్ గారే దాన్ని చెప్పారు. हमारे भारत की सेना ने हम सभी भारतवासियों का मस्तक ऊंचा किया है. ఇట్ ఈస్ మచ్ నీడెడ్ అని దాని ఉద్దేశం. అండ్ మీరు ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ఫ్యూనరల్ అవి చేసి వాళ్ళందరినీ సాగనంపేసిన తర్వాత అందరూ కలిసి కూర్చొని కలిసికట్టుగా ఏడ్చారు. ఇటు ISI వాళ్ళు, అటు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఈ దొంగలందరూ ఒక్క దగ్గరికి చేరి ఎక్కడైతే ఈ ఫోటోలన్నీ బయటకు వచ్చాయో వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారని మనకు తెలుస్తుంది. బట్ వన్స్ అది అయిపోయిన తర్వాత మన భారతదేశంలో ఒక 15 సిటీస్ ని పట్టుకొని, మీరు జాగ్రత్తగా వినండి, వీటి మీద మిజైల్ వేసుకోవడం, ఇండియాలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేద్దామని వాళ్ళు చూశారు. 24 గంటలు కూడా తిరగకుండా 7th నైట్ 8th మార్నింగ్, సో నిన్న మార్నింగ్, ఇవాళ 9th, సో నిన్న అర్ధరాత్రి జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్, అమృత్సర్, అది కాకుండా ఈ గుర్దాస్పూర్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా అని, తాన్తారన్ అని, గంగానగర్, బికనేర్, జోధ్పూర్ రాజస్థాన్ లో, అంతేకాదు జైసల్మేర్, బార్మేర్, మన క్యాపిటల్ ఢిల్లీని, కుప్పవారాన్ని కొడదామని చూశారు. ఇప్పుడు ఎలా కొడదామని చూశారనే డౌట్ మీకు వస్తే 2 విధాలుగా వెళ్ళి వస్తారు. మీరు జాగ్రత్తగా వినండి. ఇది పాకిస్తానే కాదు, ఏ దేశమైనా వాళ్ళ దగ్గర కొన్ని ఫైటర్ జెట్లు ఉంటాయి. పాకిస్తాన్ కేసులో F-16s, JF-17s. ఈ JF-17 అనేది చైనా ఇచ్చింది, F-16 అమెరికా ఇచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఉండవు. ఇలా అప్పు తీసుకున్నా లేదా అడుక్కున్న ఫైటర్ జెట్లు వేసుకొని మన ఇండియా మీదకి గాల్లోకి లేచి మన ఇండియా మీదకి వచ్చాయి. ఈ ఫైటర్ జెట్స్ కి మిజైల్స్ అటాచ్ అయి ఉంటాయి. అక్కడ పాయింట్, ఒక లొకేషన్ ని మనం పట్టుకొని ఒక బటన్ కొడితే ఆ మిజైల్ ఓపెన్ అవుతుంది, ఆ పాయింట్ వరకు వెళ్తుంది. ఇది అందరికీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఒక రకమైన దాడి అయితే, ఇంకొకటి డ్రోన్స్. ఇది ఎలా అంటే, ప్రతి డ్రోన్ కి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ లో ఒక ఆఫీస్ లో ఒకటి కూర్చొని ఉంటాడు, ఆడ ఆపరేట్ చేస్తుంటాడు. ఈ డ్రోన్స్ కూడా రకరకాల డ్రోన్స్ ఉంటాయి. కామికాజే డ్రోన్స్ అని, అది డ్రోనే ఆయుధం. డ్రోన్ ఏదైనా లొకేషన్ కొడితే అది పేలుతుంది. హ్యారోప్ అనే కామికాజేలతో పాటు ఆడి దగ్గర ఏమున్నాయి,
విన్ లాంగ్ 2 అని ఈ పేరు వినగానే ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతుంది కదా, చైనా నుంచి. దీంట్లో ఏంటంటే డ్రోన్స్ అలా వెళ్తుంటాయి, వెళ్తూ డ్రాప్ చేస్తాయి. ఆ బాంబ్ ఏ లొకేషన్ అయితే పడుతుందో అక్కడ పేలుతుంది. సో ఇలా వచ్చి కొడదాం అనుకున్నాయి. కాకపోతే అలా విషయం, అక్కడ వాళ్ళ హోమ్ కంట్రీలో ఉండే ఉగ్రవాదులందరూ తోస్తే వాళ్ళు వచ్చారు కానీ, ఆ ఫైటర్ జెట్ పైలట్లు కానీ, ఈ డ్రోన్ ఆపరేటర్లు కానీ, పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ కానీ, పాకిస్తానీ ఆర్మీ కానీ, వాళ్ళకి కూడా భయం ఉంది. బట్ ఆ భయంలో కూడా మనం తక్కువ అంచనా వేసారు వాళ్ళు. మనం ఆల్రెడీ చాలా బలంగా రెడీగా ఉన్నాం. 2 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఆకాష్, ఇది మన హోమ్ గ్రౌండ్ ఇండిజినియస్ గ్రౌండ్ డిఫెన్స్ సిస్టమ్. రెండోది సుదర్శన చక్ర, విష్ణుమూర్తి చేతిలో ఉండేది, ఆ పేరే పెట్టారు దీనికి. S-400 ఇది రష్యా దగ్గర మనం కొనుక్కున్నాం. ఈ గ్రౌండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో 3 ప్లేసుల్లో ఉన్నాయి. ఇది సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. అది పాకిస్తాన్ వాడికి కానీ, అమెరికా వాడికి కానీ, చైనా వాడికి కానీ దే నో ఇట్. అందుకే ధైర్యంగా చెప్తున్నా. ఒకటి నార్త్ వెస్ట్ ఫ్రంట్ లో ఉంది, ఎగ్జాక్ట్ లొకేషన్ నేను చెప్పాను కానీ జమ్మూకి రాజస్థాన్కి మధ్యలో ఎక్కడో ఒకటి ఉంది. ఇంకోటి సెంట్రల్ నార్త్ లో ఉంది, ఈ ఢిల్లీ హర్యానా అటు సైడ్. ఇంకోటి సెంట్రల్ ఇండియాలో ఉంది, సౌత్ లో లేదు. ఎందుకంటే ఏదైనా దాటితే సౌత్ కి వచ్చే లోపల దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు, అదే లేపేస్తారు. అలా ఈ 15 సిటీస్ మీదకి 8 మిజైల్స్ మన మీదకి వస్తే 8ని కొట్టేసింది మన సుదర్శన చక్రం. ఇండియా రెడీగా ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో కానీ కనీసం ఒక్క మిజైల్ని కూడా కొట్టనివ్వనంత రెడీగా ఉంటారని చెప్పి షేబాజ్ షరీఫ్ కూడా అనుకుని ఉన్నాడు. అందుకే కొంచెం టంగు తిని ఉన్నాడు ఆయన. మళ్ళీ చూడండి మీరు, ఇది వరకు ఇండియా అయితే మాకేం కాలేదు కదా, మీరు అఫెన్స్కి వచ్చారు, మేము డిఫెన్స్ చేసాం, మిమ్మల్ని బయటికి తోసేసాం, మళ్ళీ మీరు ఎప్పుడు అఫెన్స్కి వస్తారని వెయిట్ చేస్తామని కాకుండా, ఇది వరకు ఉన్నట్టు కాకుండా మెజర్డ్గా ఫోకస్డ్గా, ఈ మాటలు నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాక్ట్గా అలాగే యాక్ట్ చేసింది ఇండియా. అండ్ మీరు ఇక్కడ అజిత్ దోవాల్ గారిని మెచ్చుకోవాలి. ఆయన స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఈసారి మనం వెళ్ళి ఎలా కొట్టాలంటే వాళ్ళు మళ్ళీ అఫెన్స్కి రాకుండా కొట్టడం కాదు, మనం కానీ అఫెన్స్కి వెళ్తే మన రఫేల్ గాల్లోకి లేస్తే మన సుదర్శన చక్రం, మన గ్రౌండ్ డిఫెన్స్ సిస్టమ్తో మనం వాళ్ళని కొట్టినట్టు వాళ్ళు మనల్ని కొట్టకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళ గ్రౌండ్ డిఫెన్స్ సిస్టమ్ని నేలమట్టం చేశాం మనం. లాహోర్లో, రావల్పిండిలో, ఇంకా మల్టిపుల్ లొకేషన్స్ లో దెబ్బకి చతికిల పడిపోయారు, నేల మట్టం అయిపోయారు. అట్లీస్ట్ వాళ్ళ డిఫెన్స్ పరంగా ఈసారి మనం డిసైడెడ్ డ్రోన్లు గానీ లోపల పట్టుకెళ్ళినా, ఫైటర్ జెట్స్ గానీ లోపలికి వెళ్ళినా అక్కడ కొట్టడానికి ఏం లేదు, మట్టి మిగిలింది లోపల. ఇన్ఫాక్ట్ ఈ లాహోర్ పాయింట్ ని నేను కవర్ చేశాను కానీ మరీ డీప్ గా వెళ్ళట్లేదు. కానీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని మన S-400 కన్నా చాలా తక్కువది అది, మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ అందరికీ అర్థం కావాలన్నది గ్రౌండ్ మీద ఉంటుంది కాబట్టి గ్రౌండ్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాను. కానీ S-400 అయినా మనం తగలబెట్టేసిన HQ-9 అయినా దీని సర్ఫేస్ టు ఎయిర్ అని కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని కానీ అంటారు. ఎందుకంటే గాల్లో ఉండే వాటిని మనం కొడుతున్నాం గ్రౌండ్ మీద ఉంటూ. ఎనీవేస్ రాక్ బాటమ్ ని టచ్ చేసినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. మళ్ళీ మన జమ్మూ మీదకి వచ్చారు, ఆల్మోస్ట్ ఒక వార్ అట్మాస్ఫియర్ ని తెచ్చారు. మళ్ళీ 8 మిజైల్లు డ్రోన్లు వేసుకొని జమ్మూలో ఉండే రకరకాల స్ట్రాటజిక్ లొకేషన్స్ ని కొడదాం. వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా, బార్డర్ అది వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుందని. దెబ్బకి LOC లాగేసి మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం లాగేసుకుంటే అసలు ఈ గోల్ ఉండదు. ఎనీవేస్ సత్వారీలో ఉండే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కానీ, పక్కనే సివిల్ ఎయిర్పోర్ట్ ఉంది అది కానీ, RS పురా సెక్టర్ అని బార్డర్ మానిటరింగ్ జరుగుతుంటది అక్కడ, అది కానీ, సాంబా మిలిటరీ కంటోన్మెంట్ కానీ, ఆర్మీ అనే లొకేషన్ కానీ కొడదామని చూసారు కానీ సేమ్ అయింది. మళ్ళీ మన సుదర్శన్ చక్ర ఉంది కదా అక్కడ, దానికి 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అంటే గట్టిగా మాడితే ఏ మేజర్ సిటీలో అయినా వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు, అది లాహోర్ అవనివ్వండి, ఇస్లామాబాద్ అవనివ్వండి, కరాచీ అవనివ్వండి, హైదరాబాద్ అవనివ్వండి, పాకిస్తాన్ హైదరాబాద్ టక్కని పట్టేస్తాం. మన బార్డర్ దాటక ముందే న్యూట్రలైజ్ చేస్తాం, అదే లేపేస్తాం. అలా వస్తున్న మిజైల్స్ అన్నింటినీ ఇండియా కొట్టింది. ఈ డ్రోన్స్ ను కూడా ఎంత ఫాస్ట్ గా వస్తున్నా కూడా ఆకాశం కానీ వాడి వాటిని కూడా కొట్టేసాం. ఆ డ్రోన్ డెబ్రీ కింద కూడా పడింది, ఒక్క సివిలియన్ క్యాజువాలిటీ కూడా లేదు. ఇప్పుడు దాకా మనకి జరిగిన సివిలియన్ క్యాజువాలిటీస్ ఓన్లీ పూంచ్ లో జరిగాయి. ఒక బ్లాక్అవుట్ ఎన్ఫోర్స్ చేశారు, ఎయిర్ రైడ్ సైరన్స్ అని ఉంటాయి, ఊరంతా వినిపించారు. ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళి కర్టన్ చేసుకొని సౌండ్ చేయకుండా ఉండాలి. దీని గురించి మనం మాక్ డ్రిల్ వీడియోలో కూడా మాట్లాడాం. సైరన్స్ అనేటివి ఎందుకు సివిలియన్స్ అలవాటు చేసుకోవాలని. ఇటు జమ్మూ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని షట్ డౌన్ చేశారు. మన మిక్స్ సుఖాయిస్ కూడా గాల్లోకి లేచి, అదే మన జెట్లు స్క్రాంబుల్ అయిపోయి ఉన్నాయి కంప్లీట్ గా, అంటే గాలిస్తున్నాయి మొత్తం. మన దగ్గర ఉండే డిస్ట్రాయర్స్ కానీ, కోవెట్స్ కానీ, అసలు పాకిస్తాన్ ఏమనుకుని ముందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లా. మోస్ట్ ప్రాబబ్లీ ఏమనుకుని ఉంటుందంటే, మన అఫెన్స్కి వెళ్తే వాళ్ళు డిఫెన్స్ చేసుకుని వదిలేస్తారు, వాళ్ళ ప్రాణాలు పోకపోతే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు, ముక్కు మీద వేలు పెట్టుకొని ఉంటారు అని అనుకుంటే ఇది నయా భారత్, అది జరగని పని. నువ్వు ఏ నష్టాన్ని తలపెడదామని ఇండియా బార్డర్ దాటుతున్నావో విత్ ఇన్ అవర్స్ నీ సీట్ కింద అదే నష్టం జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం మాకుండే ఎథిక్స్ మేము వదులుకోం. అగైన్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ ఈ న్యూస్ పేపర్లు రాస్తున్నట్టు ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి జమ్మూ దగ్గర, ఒక వ్యక్తి జైసల్మేర్ దగ్గర దొరికారో లేదో మనకు తెలియదు. వాళ్ళు దొరికారని, ఒంటి నిండా దెబ్బలున్నాయని రాస్తున్నారు. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు. కానీ మన అభినందన్ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే ఫాస్ట్గా వెళ్ళే ఫైటర్ జెట్ లో ఆయన కింద పడ్డారు. ఆయన పడినప్పుడు ఆయనకు కూడా దెబ్బలు తగిలాయి, ఒంటి నిండా రక్తం ఉనింది. బట్ మన వాళ్ళకి వాళ్ళు దొరికినా కూడా జస్ట్ హైపోథెటికల్ సిచ్యువేషన్ మాత్రమే ఇది. మనం ఎటువంటి వీడియోలు రిలీజ్ చేయం. ఐథోస్ మన ఇండియాకి లేదు. ఆయనకి ఫేర్ ట్రైల్ వచ్చేలాగా మన ఇండియా మీద అఫెన్స్కి వచ్చినా కూడా సరైన వైద్య సహకారాలు అందేలా మనం చూస్తాం. వాళ్ళు మన సివిలియన్స్ మీద దాడి చేద్దామని వచ్చినా వాళ్ళ వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేసి, ఒక చిన్న టీ ఇచ్చి ఆ టీ మీద జోకులేసి వీడియో రికార్డ్ చేసి, ఏంటా పైశాచిక ఆనందం, ఏంటా రాక్షస ఆనందం. మీరు ఆర్టికల్ 4 జెనీవా కన్వెన్షన్ చదవలేదా మీరు? ఒక యుద్ధ సైనికుడు వేరే దేశానికి దొరికితే ఆయన ఎలా ట్రీట్ చేయాలని ఇంకిత జ్ఞానం లేదా? మళ్ళీ అడుక్కోవాలంటే సిగ్గు లేకుండా వెళ్ళి అడుక్కుంటారు. IMF ని, చైనాని, సౌదీ అరేబియాని
దాంట్లో మొహమాటాలు ఉండవు. ఒక రుమాలు వేసుకొని కూర్చోడమే కింద నేల మీద, ఏ చిల్లర వేస్తారని. బుద్ధేమో ఇది. ఆయన మొత్తం కాలిపోయి ఉన్నాడంట. ఆయన కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం. నంబర్ 9 స్క్వాడ్రన్ అని అక్కడి నుంచి వచ్చాడు ఆయన, మియాన్వాలి ఎయిర్ బేస్. ఇన్ ఎనీ కేస్ అక్కడ వాళ్ళు ఒక ఇద్దరు మన దగ్గర ఉన్నారని, అక్నూర్ నుంచి ఒకడు, జైసల్మేర్ నుంచి ఒకడు అని చెప్పి మన దగ్గర ఇనీషియల్ రిపోర్ట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో తెలుసా? తాహిర్ ఇక్బాల్ అని చెప్పి వీడియో బిగినింగ్ లో కూడా చెప్పి ఆయన గురించి. ఆయన ఎక్స్ ఆర్మీ. ఆయనకు తెలుసు ఇండియన్ ఆర్మీ ఏంటి. 1971 వార్ చూసుంటాడు, 1999 కార్గిల్ చూసుంటాడు. ఇండియా, నేను ఒకటే విషయం చెప్తా, ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటని పాకిస్తాన్ వాడు చెప్పినట్టు ఇండియన్స్ కూడా చెప్పలేరేమో. ఎందుకంటే దెబ్బ తగిలినోడికే కొట్టినోడి చేతి పవర్ తెలుస్తుంది. ఆయన లిటరలీ తూర్పుకి తిరిగి దండం పెడుతూ దేవుణ్ణి కోరుకుంటున్నాడు, మా దేశాన్ని కాపాడు. ఎందుకంటే అటు బలూచిస్తాన్ లో కూడా 14 మంది పాకిస్తాన్ సోల్జర్స్ ని నిర్దాక్షిణంగా లేపేశారు. పాకిస్తాన్ అంతా ఇటు ఉంది. ఒక 1/3 ఆఫ్ ద పాకిస్తాన్ ఏదైతే ల్యాండ్ ఉందో దీనికన్నా మంచి టైం దొరకదు బలూచిస్తాన్ మొత్తాన్ని వెనక్కి లాగేయడానికి. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా వ్యతిరేకంగా ఉంది పాకిస్తాన్కి. మీరు 2 దేశాలు గుర్తుపెట్టుకోండి, ఒకటి టర్కీ, రెండోది అజర్బైజాన్. ఈ 2 దేశాలు మాత్రం పాకిస్తాన్కి బహిరంగంగా హెల్ప్ చేస్తున్నాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మొత్తానికి పాకిస్తాన్ దాచుకున్న ఉగ్రవాదం తెలిసినా కూడా మత ప్రాతిపదికన హెల్ప్ చేస్తున్నాయి. అస్సలు మంచి విషయం కాదు అది. విక్రమ్ మిస్రీ గారు అని ఇండియాస్ ఫారెన్ సెక్రటరీ ఆయన ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తూ ఒక్కటే మాట అంటున్నాడు, పాకిస్తాన్ వాడు చెప్పేది ఎవరైనా ఎలా నమ్ముతారు? సోషల్ మీడియా అంటున్నాడు ఇవాళ అసలు ఆ దేశం పుట్టిందే అబద్ధం మీద. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొంత భాగాన్ని వాళ్ళు తీసేసుకొని ఇవాళకి కూడా దాన్ని ఇవ్వకుండా ఆ అబద్ధం మీద కట్టుకున్న దేశం అది. ఆ దేశం ఏం చెప్పినా మేము నమ్మం. इसमें अचरज की कोई बात नहीं है. आखिरकार ये एक देश है जिसने अपना इसका जन्म लेते ही झूठ शुरू हो गया था. 1947 में जब పాకిస్తానీ ఫౌజ్ నే. మీరు కూడా దయచేసి నవ్వొదిలేండి, కానీ దాన్ని సీరియస్గా తీసుకోవద్దు అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన మాట్లాడారు. సరే, మన పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు. అక్కడ వాళ్ళ దేశంలో ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు కదా, ఎవడి స్కెచ్ ఆడ్ వేసుకొని ఎవడి గేమ్ ఆడుకుంటున్నాడు. షేబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ వీళ్ళు ఏంటి, ఇదే మనకి టైం దొరికింది, పాకిస్తాన్లో ఏ ముక్క మిగిలితే ఆ ముక్కను మనం ఉంచేసుకుందాం, ఒక ఆటోక్రసీలా చేసేసుకుందాం, దీన్ని ఇమ్రాన్ ఖాన్ని సంపూర్ణంగా నాశనం చేసేద్దాం, ఆయన ఎనీవేస్ జైల్లో ఉన్నాడు అనే స్కెచ్ వాళ్ళు వేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ ఫ్రంట్ లైన్ లోకి వచ్చి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆవిడ. అసలు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయా? అసలు ఆ డ్రోన్లు ఏంటి ఇస్లామాబాద్ వరకు రావడం ఏంటి, లాహోర్ వరకు రావడం ఏంటి? ఇన్ఫాక్ట్ ఈ జమ్మూ ఇన్సిడెంట్ అవుతుండగానే మళ్ళీ మనం లాహోర్కి వెళ్ళాం, మళ్ళీ ఇస్లామాబాద్ వెళ్ళాం, మళ్ళీ రకరకాల సిటీస్కి వెళ్ళి ఈ కమ్యూనికేషన్ హబ్స్, ఈ రేడార్లు ఏవైతే వాళ్ళు చాలా పదిలంగా దాచుకుంటారో దాన్ని లేపేశాం. సో వాళ్ళు అక్కడ దాకా ఎలా వస్తున్నారు, వాళ్ళు భారతీయులు అక్కడ దాకా ఎలా రాగలుగుతున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అయితే ड्रोन पे ड्रोन अंदर आ रहे हैं, इंडिया से अंदर पिंडी तक पहुंच रहे हैं. पिंडी तक पहुंचे कैसे? వాళ్ళ డ్రోన్లని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ని మీరు కొడుతున్నారు కదా, అవి కింద పడుతున్నాయని చెప్తున్నారు కదా, ఆ వీడియోలు ఎక్కడా అడుగుతున్నారు ఆవిడ. ఆవిడకున్నంత ఇంకిత జ్ఞానం పాకిస్తాన్ యాక్టర్స్కి లేదు. మహీరా ఖాన్ అని చెప్పి మన ఇండియన్ సినిమాలో కూడా నటించారు ఆవిడ. ఆవిడ రాస్తున్న పోస్ట్ చూడండి ఇన్స్టాగ్రామ్లో, అసలు చూపించాలని కూడా లేదు నాకు. ఏదో పాకిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతున్నట్టు, ఇండియా ఇన్వైట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. అందుకే చదువుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక మాట జాగ్రత్తగా వినండి. ఏ భారతీయుడు యుద్ధం కోసం అడగట్లేదు. ప్రతి దేశానికి ఒక రైట్ ఉంటుంది. ఏ యదవా లోపలికి రాకుండా తనని తాను డిఫెండ్ చేసుకునే రైట్ అది. అది యుద్ధోన్మాదం కాదు. అది ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ అడిగే ప్రతి ఒక్కడు యుద్ధం అడుగుతున్నట్టు కాదు. మా సెక్యూరిటీని, మా జస్టిస్ ని మేము వాల్యూ చేస్తున్నాం. అన్ప్రవోక్డ్ అగ్రెషన్ కి, నెసెసరీ డిఫెన్స్ కి తేడా లేకపోతే ఆ అడిగే వాళ్ళ కామన్ సెన్స్ ఎక్కడికి వెళ్ళినట్టు? అమాయకపు ప్రాణాలు మతోన్మాదం వల్ల, ఉగ్రవాదం వల్ల పోతే మెజర్డ్ రెస్పాన్స్ అనేది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సోఫియా ఖురేషీ గారు చెప్పేది అదే. ఇది చాయిస్ కాదు. ఇది శాంతి కావాలంటే వాడు ఏం చేసినా తట్టుకుంటామని కాదు. అవతల వాడు కోరుకుంటున్న యుద్ధాన్ని ఇచ్చి, ఏ రోజైతే అమాయకపు ప్రాణాలు మతం పేరుతో గాల్లో కలిసిపోవో ఆ రోజు శాంతియుతంగా ఉందాం. ప్రపంచానికి శాంతిని పరిచయం చేసిందే మనం. నేను ఒకటే మాట అంటున్నా, మీరు క్వశ్చన్ చేద్దాం అనుకుంటే రిటాలియేట్ అవుతున్న దేశాన్ని క్వశ్చన్ చేయొద్దు. ఉగ్రవాదుల్ని రెడీ చేసి బార్డర్ దాటి మన దేశంలోకి పంపిస్తున్న దేశాన్ని క్వశ్చన్ చేయండి. మన దౌర్భాగ్యం ఏంటంటే బార్డర్కి అవతల ఉండే వాళ్ళతో పాటు యువతలు ఉండే వాళ్ళు కూడా ఈ సమాధానాన్ని మనం చెప్పాల్సి వస్తుంది. ఎనీవేస్, గత కొన్ని గంటల్లో జరిగిన అప్డేట్స్ మొత్తాన్ని కవర్ చేశాను. అందరికీ అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా మీరు యాడ్ చేయాలనుకున్నా, దేని గురించైనా నేను మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా మీరు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీ కామెంట్స్ నేను చదువుతున్నాను, నేను వింటున్నాను కాబట్టి ఈ వీడియో మార్నింగ్ వస్తుంది. నా శక్తి వరకు ఎంతైతే అంత రోజుకు 2 వీడియోలు చేయడానికి చూస్తానండి. ఎందుకంటే ద అప్డేట్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ చాలా ర్యాపిడ్ గా వస్తున్నాయి కాబట్టి. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఇండిజినస్ ఐఎన్ఎస్ విక్రాంత్ ని అది ఏ ఇయర్ లో ఇండియా కమిషన్ అయింది? ఆప్షన్ ఏ 2013, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 2022, ఆప్షన్ డి 2020. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేయండి. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాగానే మీకు కింద వచ్చేస్తుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ కెన్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. ఒకవేళ ఆన్సర్స్ ఇక్కడ దొరకపోయినా ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అది, అక్కడైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కమ్ అండ్ ఫాలో మీ దేర్. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా?
ఈ లాహోర్ ఇన్సిడెంట్ గురించి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది, డెఫినెట్లీ చెక్అౌట్ చేయండి. ఒక్క వీడియో ముందు ఉంటుంది, ఐ కార్డ్ ఇక్కడ రాకపోయినా కూడా వెళ్ళండి ఖచ్చితంగా. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ నాకు 100 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. గట్టిగా పని చేయాలి. రోజుకు 2 వీడియోలు అయినా కూడా, డబల్ పని పెట్టాల్సి వచ్చినా కూడా వీ హ్యావ్ టు డూ ఇట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకరైతే అప్డేట్స్ చాలా ర్యాపిడ్ గా వస్తున్నాయి. ఇలా నేను వీడియో పెట్టగానే అలా మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నెక్స్ట్ బంచ్ ఆఫ్ అప్డేట్స్ తో అందరికీ అర్థమయ్యే భాషలో మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.